అంత దయ కలిగిన వాడు కాబట్టే ఎన్ని దోషములైనా మన్నిస్తాడు. అజ్ఞానినామయా దోషాన్ శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఈశ్వర నాకేమొచ్చంటే నాకేం రాదు, నేనేం చేయలేను కూడా. ఎందుకు చేయలేను అంటే నాకు శరీర భ్రాంతి. ఈ శరీరం సొక్కిపోకూడదు, దీనికి అస్సలు కష్టం కలగకూడదు. దీనికి కష్టం కలగకుండా సౌఖ్యం కలిగినంతలోనే నిన్ను సేవిస్తాను తప్ప దీనికి కొంచెం కష్టం కలిగేలా నిన్ను సేవించమంటే నా వల్ల కాదు సుమా. నృసింహశతకర్త ఒక అద్భుతమైన పద్యరచన చేశాడు. గౌతమీ స్నానాన కడతేరుదామంటే మనసి చన్నీళ్లలో మునుగలేను, తీర్థయాత్రలు చేసి కృతార్థుడనవుదామంటే బడలి నేమంబునే నడుపలేను, దాన ధర్మాదుల సద్గతి చెందుదమంటే ఘనముగా నా వద్ద ధనము లేదు, తపమాచరించి ధన్యుడనవుదామంటే నిమిషమైన మనసు నిలుపలేను, కష్టముల కోర్వనా చేత కాదు నిన్ను స్మరణ చేసెదనా యథాశక్తి కొలది, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు మహానుభావుడు. తెల్లవారుజామున మార్గశిర మాసం ఇంత గొప్ప మాసం అని చెప్పి పక్కనే ఉన్నటువంటి నదికి వెళ్ళి మునిగి స్నానం చేయగలనా? అమ్మో చలి పొగమంచు ఇంకేమైనా ఉందా? వెళ్ళలేను. గౌతమీ స్నానాన కడతేరుదామంటే మనసి చన్నీళ్లలో మునుగలేను, తీర్థయాత్రలు చేసి కృతార్థుడనవుదామంటే బడలి నేమంబునే నడపలేను. తీర్థయాత్ర చేయబయ్యా అంటే ఇంట్లో ఎన్ని ఉంటాయో అన్నీ తీర్థయాత్రలో కూడా కావాలి. వేళపట్టున తెల్లవారి లేవగానే ఏదిపుచ్చుకుంటాడో దాని దగ్గర నుంచి వేళపట్టున పలహారం, వేళపట్టున భోజనం, కొంచెం బడలకూడదు, కాళ్ళు నిప్పెట్టకూడదు, ఎక్కువసేపు తిరగకూడదు, నిలబడకూడదు, వంగోకూడదు, కూర్చోకూడదు, పడుకోకూడదు, సాష్టాంగం చేయకూడదు. ఇన్ని నియమాలు నా బోటిగాడికి. బడలి నియమంబునే నడుపలేను. పోని దాన ధర్మాదులు చేసి సద్గతి పొందుదమంటే ఘనముగా నా వద్ద ధనము లేదు. ఉందో లేదో కానీ ముందు దానం చేయమంటే మాత్రం లేదంటాడు. ఘనముగా నా వద్ద ధనము లేదు. తనకేమైనా ఒంట్లో బాగుండక పరీక్ష చేయించుకోవాల్సి వస్తే మాత్రం ఎంతైనా ఉంటుంది. ఘనముగా నా వద్ద ధనము లేదు. తపమాచరించి ధన్యతనొద్దుదమంటే నిమిషమైన మనసు నిలుపలేదు. పోనీ తపస్సు చేయరా, నా గురించి ధ్యానం చేయంటే అది అసలు చేయలేను. మనసు నిలబెట్టడం నాకు అసలు చేత కాదు. ఇంకా మరి ఏం చేస్తావు? అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు నేను తలుచుకుంటూ ఉంటాను.